రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రైతులకు యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులు అందించేందుకు ప్రభుత్వం భారీ కసరత్తులు ప్రారంభించింది. నిధుల సమీకరణ కోసం బహిరంగ మార్కెట్ నుంచి ఏకంగా 9,000 కోట్ల రూపాయలు రుణం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఐడెంట్ సమర్పించింది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారిగా రుణం సేకరించడం ఇదే తొలిసారిగా తెలుస్తోంది. ఈ నెల 10వ తేదీన ఆర్బీఐ నిర్వహించే ఈవేలం ద్వారా ఈ రుణాన్ని సమీకరించనున్నారు. 13 ఏళ్ల కాల పరిమితితో 2,000 కోట్ల రూపాయలు, అలాగే 16 ఏళ్లకు మరొక 2,000 కోట్ల రూపాయలు, 21 ఏళ్ల కాల పరిమితితో మరొక 2,500 కోట్ల రూపాయలు, 27 ఏళ్లకు 2,500 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం రుణం తీసుకోనుంది. ఈ వేలం ప్రక్రియ పూర్తయిన తరువాత నిధులు ప్రభుత్వ ఖజానాకు చేరతాయి. అనంతరం రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలు జమ చేసే ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే యాసంగి సీజన్కు సంబంధించి అర్హులైన రైతుల జాబితా కూడా సిద్ధమైనట్లు సమాచారం. అయితే ఈ నిధుల విడుదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఒక స్పష్టతను కూడా ఇచ్చారు. మిర్యాలగూడలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన వెంటనే రైతు భరోసా నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు సీఎం. దీంతో నిధుల సమీకరణ ప్రక్రియ పూర్తయినా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. తమ ప్రస్తుత ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని సీఎం రేవంత్ తెలిపారు. ఇప్పటికే పంట రుణాల మాఫీ కింద రైతులకు 21,000 కోట్ల రూపాయలు అందించామని, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.